ఓకే మిత్రులారా. సో ఈరోజు మనం ఈ కార్యక్రమంలో భాగంగా ముందు అంశము మనం తెలుసుకోబోయేటువంటిది నడవడం అనేటువంటిది మంచిది, తర్వాత పరిగెత్తడం అనేది మంచిది కాదు అనేది ఒక కాన్సెప్ట్, ఒక సబ్జెక్టు. ఆ యొక్క విషయం గురించి తెలుసుకుందాం. నడవడం ఎందుకు మంచిది, పరిగెత్తడం ఎందుకు మంచిది కాదు అనేది ఇంపార్టెంట్ మిత్రులారా. సో ప్రతిరోజు కూడా కనీసం అంటే 1 నుంచి 1.5 గంట నడవడం అనేది చాలా మంచిది దేహానికి. అదొక మంచి వ్యాయామం అవుతుంది అనమాట. అంటే అద్భుతమైనటువంటి వ్యాయామం అవుతుంది, అది మనం తెలుసుకోవాలి. సో ఆ అద్భుతమైనటువంటి వ్యాయామం చేయడం వల్ల మనకు ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. తర్వాత ఎన్నో ఎక్సర్సైజ్తో కంపేర్ చేస్తే నడవడం అనేది అంత అద్భుతమైనటువంటి వ్యాయామం అని చెప్పొచ్చు. అంటే అన్ని వ్యాయామాలకెల్లా ఉత్తమమైన వ్యాయామం అంటే నడవడము అని చెప్తారు. ఇంకా చెప్పాలంటే మన దేహం వచ్చేసి, దేహాన్ని రచించినటువంటి సృష్టికర్త మన దీన్ని నడవడానికి మాత్రమే ఇచ్చాడు. అంటే దీని ఎట్టి పరిస్థితుల్లో నడవడానికి మాత్రం ఉపయోగించాలి. తర్వాత ఈ యొక్క ఈ ఈ ఈ నడవడం అనేటువంటిది ఒక బెస్ట్ ఎక్సర్సైజ్ అన్ని వ్యాయామాల కన్నా. అయితే దీన్ని వ్యాయామంగా గుర్తించట్లేదు మనం. ఈ ఈ రోజులో చూస్తా ఉన్నాము, దీన్ని పూర్తి నెగ్లెక్ట్ చేస్తున్నాం. దీన్ని ఏమనుకుంటున్నాం అంటే ఇది వ్యాయామం కాదు, ఏదో టైం పాస్ లాగా అనుకుంటున్నాం. మనం అన్ని వ్యాయామములు ఏ వ్యాయామం చేసినా కానీ, సూర్య నమస్కారాలు చేయండి, యోగాసనాలు చేయండి, లేదు ఇంకా ఏమైనా జిమ్ చేసే వాళ్ళు జిమ్ చేస్తూ ఉంటారు. అన్నింటిలో కల్లా ఒక ఉత్తమమైన వ్యాయామంగా దీన్ని గుర్తించండి అని మళ్ళీ మీకు అందరికీ కూడా గుర్తు చేయడం జరుగుతుంది అనమాట. చాలా మంది కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు, ఎక్కువ మంది. కాబట్టి వాళ్ళకి ఏమవుతుందంటే దేహంలో అలాగే ఒత్తిడి ఉండిపోతుంది. ఒత్తిడి అంటే ఈ యొక్క స్ట్రెస్ ఉంటుంది కదా, ఆ స్ట్రెస్ అలానే ఉండిపోతుంది. ఈ వాకింగ్ చేస్తే ఆ స్ట్రెస్ అంతా బయటికి రిలీజ్ అయిపోతుంది అనమాట. అందుకే మనం వాకింగ్ చేయమని చెప్తూ ఉంటాం. సో తర్వాత ఈ వాకింగ్ కూడా ఎంత దూరం, అదే ఎంత దూరము వాకింగ్ చేసామనేది ఇంపార్టెంట్. ఎంత దూరం వాకింగ్ చేసామనేది ఇంపార్టెంట్, కానీ ఎంత వేగంగా నడిచామనేది అస్సలు ఇంపార్టెంట్ కాదు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం వాకింగ్లో ఏమనుకుంటామంటే ఏదో టైం టైం కిల్ చేయాలనో, లేకపోతే ఒక అర్ధగంట వాకింగ్ చేసామని అనిపించుకోవాలని చెప్పి ఫాస్ట్గా అంటే, సో పరిగెత్తుకొని అంటే ఫాస్ట్ నడిచేది, ఫాస్ట్ నడచడం కాదు ఇక్కడ. ఎంత నిదానంగా ఎంత దూరం మనం వాక్ చేసామనేది, ఈ యొక్క నడచడంలో బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మన దేహంలో మనకి ఎంత ఉంటుంది అంటే, మన దేహంలో మనం ఉన్న రక్తం వచ్చేసి 5 నుంచి 6 లీటర్ రక్తం ఉంటుంది. దాంట్లో 5 నుంచి 6 గ్రాముల గ్లూకోజ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఈ గ్లూకోజు కరిగించాలంటే ఎంత దూరం నడచాలి అంటే, ఒక 15 నిమిషాలు నడిస్తే 1 గ్రామ్ గ్లూకోజ్ కరుగుతుంది మన దేహంలో. అంటే ప్రతిరోజు కూడా ఈ యొక్క 5 నుంచి 6 గ్రాముల గ్లూకోజ్ను మనం పూర్తిగా కరిగించితే ఏమవుతుందంటే, అప్పుడు దేహానికి ఫ్రెష్గా అంటే మళ్ళీ ఫ్రెష్గా తాజాగా రిక్వైర్మెంట్ వస్తుంది, ఇది గ్లూకోజ్ కావాలి అనే బాడీకి. లేదంటే ఏమవుతుంది, ఆల్రెడీ గ్లూకోజ్ ఉంది, మళ్ళీ మనం తింటూ ఉంటాం, మళ్ళీ గ్లూకోజ్ లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇట్లా గ్లూకోజ్ ఎక్కువే కదా మనకు ఈ డయాబెటీస్, ఈ యొక్క గుండె జబ్బులు, తర్వాత ఐబీపీ ఇవన్నీ వస్తూ ఉండేది. కాబట్టి మనం ఇప్పుడు నడిచినప్పుడు ఏమవుద్ది, ఇప్పుడు చెప్పినట్టుగా 15 నిమిషాలు నడిస్తే 1 గ్రాము కరిగిస్తాం. 1 గ్రాము ఈ గ్లూకోజ్ కరుగుతుంది. ఓకే. అప్పుడు 5 నుంచి 6 గ్రాములు కరగాలంటే ఎంతసేపు నడచాలి? 75 నిమిషాలు నడచాలి. అంటే గంట 15 నిమిషాలు ప్రతిరోజు నడిస్తే పూర్తిగా మన రక్తంలో ఉండే గ్లూకోజ్ అంతా కరిగిపోయి, అప్పుడు మనకు ఆకలేస్తుంది, బాగా ఆకలేస్తుంది. మనం అప్పుడు ఫ్రెష్గా ఆహారం తీసుకుంటే మళ్ళీ మనకు కావాల్సిన గ్లూకోజ్ మన దేహానికి వస్తూ ఉంటుంది అనమాట. సో కాబట్టి సో ఇది మనం చేయాల్సిన పద్ధతి. ఓకే, ఇలా చేస్తూ పోండి అది. కాకపోతే ఈ రోజుల్లో ఏం జరుగుతూ ఉందంటే, 5 నుంచి 6 గ్రాముల గ్లూకోజ్ కాదు మన శరీరంలో ఉండేది. మన శరీరంలో ఎలా ఉందంటే, ఇప్పుడు చూస్తా ఉన్నాం కదా, గమనిస్తున్నాం. అది ఎలా తయారైపోయిందంటే, స్వీట్లు తినేది, చక్కెరతో స్వీట్లు, షుగర్, కాఫీ, టీ, ఈ షుగర్తో చేసిన కాఫీ, టీ తాగడము, తర్వాత ఇక కూల్ డ్రింక్స్ తాగడము, అంటే తెలిసో తెలియకో సో అలాగా తాగుతూ ఉండడము, ఆ, సేవిస్తూ ఉంటాం కదా. ఇవన్నీ చేయడం వల్ల ఏం జరిగిందంటే, దేహంలో మనం అనుకున్నట్టు 5 నుంచి 6 గ్రాములు కాదు, 45 నుంచి 50 గ్రాములు ఉండిపోతా ఉంది. ఆ 45 నుంచి 50 గ్రాములు ఎప్పుడైతే కంటిన్యూస్గా ఉండిపోతుందో,
దాని అంతటిని ఆ యొక్క ఎక్కువ ఉన్నటువంటి ఆ గ్లూకోజ్ను మన లివర్ కాలేయం ఏం చేస్తుందంటే ఆ ఉన్న ఎక్కువ ఉన్నటువంటి గ్లూకోజ్ అందరినీ తీసుకొని కొవ్వుగా మారుస్తుంది. కొవ్వుగా మార్చి మన గుండె చుట్టూ, కాలేయం చుట్టూ, ఇంకా వీలైతే తొడలకి, మన మన నడుముకి, ఎక్కడ పడితే అక్కడ ఆ కొవ్వును పేర్చుకుంటూ పోద్ది అనమాట. అర్థమైందా? సో అప్పుడు ఆ రోగాలు స్టార్ట్ అయిపోతాయి. ఓకే. అందుకే ఈ బీపీ షుగరు ఇవన్నీ వచ్చేది ఎందుకంటే కారణం ఇదే. ఓకే. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో కూడా నియంత్రణ చేయండి అని చెప్తున్నాం. వాకింగ్ మంచిది, వాకింగ్ ఖచ్చితంగా చేయాలి. దాంతోపాటు మనం తీసుకునే ఆహారంలో కూడా నియంత్రణ ఉండాలి, కంట్రోల్ ఉండాలి. ఓకే. ఆ కంట్రోల్ ఏంటంటే పీచు పదార్థం ఉన్న ఆహారం తీసుకోవడము, అసలు ఈ చక్కెర ఉన్న పదార్థం ఏది తినకుండా ఉండడము. ఓకే. పూర్తిగా టీ కాఫీ అన్ని బంద్. ఓకే. మిల్క్ లేదు, అన్ని బంద్ చేయడము. తర్వాత దాంతోపాటు మనము ఇంకా ఈ కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఎక్కువ తినకుండా కొంత పీచు పదార్థము, సలాడ్లు, సహజమైన ఆహారం, రోజుకు 3 పూటల్లో ఒక్క పూట కనీసం అంటే సహజ ఆహారం, సహజ ఆహారం పెట్టుకోవడం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా పర్వాలేదు, రోజుకు ఒక పూట ఫ్రెష్ ఫుడ్ అంటే ఒక కూరగాయలతో సలాడు, తర్వాత కూరగాయలు అలాగే తినలేకపోతే హాఫ్ బాయిల్డ్ చేసుకొని తినండి, తొందరలేదు. ఓకే. సో అలాగే తింటే మీకు అన్ని మినరల్స్, అన్ని విటమిన్స్ దేహానికి వస్తాయి. సో తర్వాత పండ్లు, అలాగనే పండ్లు. సో మన యొక్క సీజనల్ ఫ్రూట్స్ అది కూడా ఎక్కడెక్కడో ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసిన యాపిల్ అలాంటి తినకపోవద్దండి. సో ఫారెన్ నుంచి వచ్చిన ఆపిల్ను మీరు కట్ చేయకపోతే దాని చుట్టూ వ్యాక్స్ అంటే వ్యాక్స్ కోటింగ్ ఉంటుంది. ఆ పైన లేయర్ అంతా తీసేసి లోపల తినాల్సి వస్తుంది. సో అలా ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ తెలుసుకొని ఈ యొక్క ఈ యొక్క అంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని మీరు దాన్ని తింటూ పోతే ఖచ్చితంగా ఈ యొక్క ఈ గ్లూకోజ్ అనే దాన్ని మనం నియంత్రించుకోవచ్చు. అప్పుడు మనం ఇప్పుడు చూడండి, వాకింగ్ చేస్తే ఇంత మాత్రం కరిగించవచ్చు అని చెప్తున్నాం. మన వాళ్ళు ఏమైంది ఇప్పుడు, నాన్ వెజిటేరియన్ తినడము, నాన్ వెజిటేరియన్ తింటారు అంటే ఒక నాన్ వెజ్ ఫుడ్ తింటారు, మాంసం తింటారు. సో ఇట్లా ఎగ్గులు, మాంసం వీళ్ళు తినేసరికి ఏమవుతుంది, మన లోపల మాంసకృతులు ఎక్కువైపోతాయి, ప్రోటీన్ ఎక్కువ కావడము. ఆ, సో వాటి నుంచి వచ్చినటువంటి ప్రోటీన్ ఎక్కువ కావడం ఒకటి. సో దాని ద్వారా మన లోపల ఈ యొక్క కొలెస్ట్రాల్ పెరిగిపోవడము. సో వాటిని మళ్ళీ కరిగించాలంటే మనం ఏం చేస్తాం, పోయేసి జిమ్ చేస్తున్నాం ఈ రోజుల్లో. ఏమవుతుంది, జిమ్కి పోతున్నారు ఎంతోమంది యంగ్స్టర్స్, జిమ్కి పోతారు. జిమ్కి పోయి ఆ జిమ్ అనేది ఏంటంటే ఒక రకంగా అసహజమైంది, సహజంగా చేసేటువంటి ఎక్సర్సైజ్ కాదు అవి యాక్చువల్గా. వాళ్ళు ఏం చేస్తారు, ఏసీ వేస్తారు. ఏసీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏ యోగాసనాలు చేసినా, ఎక్సర్సైజ్ చేసినా, వ్యాయామం చేసినా ఫ్రెష్ గాలిలో చేయాలి. అంటే మనం నడుస్తున్నాం అనుకోండి, మనకేమొస్తుంది, ఫ్రెష్ గాలి పీల్చుకుంటూ ఉంటాం. ఈ వాకింగ్లో జరిగే అద్భుతం ఏంటంటే మనం నడిచినంత దూరం కూడా ఏదైనా ఒక పార్కులో నడచాలి. అదే బిజీ బిజీ రోడ్లో నడచడానికి పోద్దండి. నడచడం అంటే వ్యాయామం, నడచడం మంచి వ్యాయామమే. అయితే బిజీ రోడ్లో నడచడం కాదు. ఏం చేయాలి, మనం ఒక మంచి మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ఒక పార్కో, లేకపోతే ఒక నదీ తీర ప్రాంతము, ఏదైనా అలాంటి ప్లేస్లో ఏమవుతుందంటే మనకు అక్కడ ఆ వాతావరణంలో నెగిటివ్ అయాన్స్ దొరుకుతాయి. నెగిటివ్ అయాన్స్ నెగిటివ్ అయాన్స్ ఏం చేస్తాయి, మన దేహానికి ఎక్కువ ఎలక్ట్రాన్స్ సప్లై చేస్తాయి. ఎక్కువ ఎలక్ట్రాన్స్ సప్లై చేసినప్పుడు ఏమవుద్ది, మన దేహము ఫ్రెష్గా అంటే ఒక రకంగా రెజ్యూనేట్ అయిపోతుంది. అంటే పూర్తిగా మనలో యవనత్వం వచ్చేస్తుంది, రెజ్యూనేషన్ అయిపోతుంది. సో రిఫ్రెష్ అయిపోతాము. సో అప్పుడు మనం ఏదో చాలా అంటే ఒక రకంగా రిలాక్స్ అయినట్టుగా, ఒక సంతోషం మనలో అనుకోకుండా. చూడండి, ఇప్పుడు పార్కు పోతే అనుకోకుండా సంతోషంగా ఉంటుంది, మన మనస్సు సంతోషంగా తయారవుతుంది. అదే బిజీ ఒక స్ట్రీట్కి పోయినాం అనుకోండి, బిజీ రోడ్లో మనం తిరగడానికి పోతే, వాకింగ్ చేయడానికి పోతే అక్కడ ఎక్కువసేపు ఉండబుద్ధి కాదు మనకి. అక్కడి నుంచి వచ్చేయాలనిపిస్తుంటుంది. ఎందుకంటే అక్కడ పాజిటివ్ యాన్స్ ఎక్కువ ఉంటాయి అట్మాస్ఫియర్లో. పాజిటివ్ యాన్స్ అంటే ఏంటి, ఈ పొల్యూషన్ వల్ల పాజిటివ్ యాన్స్ ఉంటాయి అక్కడ. ఆ పాజిటివ్ యాన్స్ ఏం చేస్తాయి, మనలో ఉన్న ఎలక్ట్రాన్స్ దొంగలిచ్చేస్తాయి. అప్పుడు మనలో ఉన్న ఎలక్ట్రాన్స్ బయటికి పోతే మనకు శక్తి తగ్గిపోయినట్టుగా, అక్కడి నుంచి మనం ఉండాలనిపించదు, బయటకు వచ్చేయాలనిపిస్తుంది. సో ఇది జరిగేది అనమాట యాక్చువల్గా, ఇది సైంటిఫిక్గా జరుగుతూ ఉంటుంది. ఓకే. సో కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని, సో ఈ విధంగా చేస్తే మనకు వాకింగ్ అనేది అంత అద్భుతంగా మనకు ఈ ఒక మంచి ఒక వ్యాయామం అని చెప్పుకోవచ్చు మనం. సో దీని తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ పరిగెత్తడం. అంటే పరిగెత్తడం మంచిదా కాదా, మన ఆరోగ్యానికి మంచిదా కాదా అనేది తెలుసుకోవాలి. పరిగెత్తడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరోగ్యానికి మంచిది కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ పరిగెత్తడం వల్ల ఏమైందంటే ఈ యాంకిల్ జాయింట్స్, ఈ మోకాళ్ళు, ఆ,
నడుము నడుము దగ్గర ఇవన్నీ కూడా ఈ జాయింట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా డ్యామేజ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి. పరిగెత్తడం ఎవరికి అంటే 4 కాళ్ళ జంతువుకు. 2 కాళ్ళ జంతువు పరిగెత్తడం ఎవరు డిజైన్ చేయలేదు. ఓకే, దేవుడు మనకు డిజైన్ చేసిందంటే వాకింగ్ మాత్రమే. ఇంకా లేదంటే బ్రిస్క్ వాకింగ్ అంటాం దాన్ని, అంతే. ఓకే, అంటే దాన్ని జాగింగ్ అంటాం. సో అదే కాకుండా పరిగెత్తడం అనేది మనం చేయకూడదు. పరిగెత్తడం చేసినటువంటి అథ్లెటిక్స్ స్పోర్ట్స్ మ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒక 40 45 సంవత్సరాల కల్లా ఆ 2 జాయింట్లు కరిగిపోయి ఉంటాయి. ఆ నీ జాయింట్స్ ఉంటాయి కదా, అవి కరిగిపోయి వాళ్ళు దగ్గర దగ్గర వెయిట్ ఎక్కువైపోవడము, ఆ రెండు నీ జాయింట్స్ అంటే మోకాలు నొప్పులు స్టార్ట్ అయ్యి ఇవన్నీ అనుభవిస్తూ ఉంటారు. అర్థమైందా? అందుకని దేన్ని కూడా అంత ఎక్కువ వాడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నిలబడి నిలబడి ఉన్నటువంటి మనం నిలబడినప్పుడు 2 కాళ్ళతో నిలబడి ఉంటాం, బ్యాలెన్స్ ఎక్కువ ఉండదు. మొత్తం వెయిట్ అంతా కాళ్ళ మీద ఉంటుంది. అర్థమైందా? 2 కాళ్ళ మీద ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవాలి. మనం అంత వెయిట్తో మనం అంత ఫాస్ట్ పరిగెత్తే ఏమవుతుంది, అక్కడ ప్రెషర్ ఎక్కువ అవుతుందా లేదా మోకాళ్ళ మీద, అప్పుడు మోకాళ్ళు దెబ్బతింటాయి. ఓకే, కాబట్టి పరిగెత్తడం కాదు, నడచడానికి మాత్రమే మనం ఎలిజిబుల్ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సో తర్వాత ఇంకేంటంటే సైక్లింగ్ ఈజ్ గుడ్. సైక్లింగ్ చేయొచ్చు. తర్వాత స్విమ్మింగ్ చేయొచ్చు. స్విమ్మింగ్ సైక్లింగ్ ఈ రెండు చేస్తే మనకు ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత ఏదైనా ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కానీ సైక్లింగ్ కానీ స్విమ్మింగ్ కానీ అన్నీ కూడా ఎలా ఉండాలంటే మనం ఎంటీ స్టమక్తో చేయాలి. ఓకే, ఎంటీ స్టమక్తో చేస్తే మంచిది. ఓకే, తర్వాత ఏదైనా కానీ వాకింగ్ కూడా అంతే, ఎంటీ స్టమక్లోనే వాకింగ్ చేయాలి. మనం అన్నం తిన్న తర్వాత ఏమి లోడ్ అంటే స్టమక్లో లోడ్ అయి ఉంటుంది, అప్పుడు వాకింగ్ చేయడానికి పోరాదు. ఓకే, అది కావాలంటే ఒక పది 20 స్టెప్పులు వేయించాం కానీ ఎక్కువగా మనం వాకింగ్ చేసేటువంటి పరిస్థితి మాత్రం ఖచ్చితంగా చేయకూడదు. అది దృష్టిలో పెట్టుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి ఏది మన దేహం ఉంది కదా, మన దేహానికి వచ్చేసి సో ఏదైతే మనకు రిలాక్సేషన్ ఇస్తుందో అది మనకు మంచిది. ఓకే, మన దేహానికి రిలాక్సేషను, ఫ్రెష్గా ఎనర్జెటిక్గా అనిపిస్తుందో వీటిలో మీరు సెలెక్ట్ చేసుకొని దాన్ని మీరు పాటించాలి. అన్నీ అందరికీ ఆ, వర్తించకపోవచ్చు. అందరూ స్విమ్మింగ్ చేయలేరు, అందరూ సైక్లింగ్ చేయలేరు. కాబట్టి మీ యొక్క పరిస్థితిని బట్టి, మీ దేహం యొక్క పరిస్థితిని బట్టి కూడా మీరు దీన్ని వాడుకోవాలి. తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఒక రీసెర్చ్ కండక్ట్ చేశారు. ఆ రీసెర్చ్ ఎవరి మీద కండక్ట్ చేశారంటే వాళ్ళ పూర్వపు విద్యార్థుల మీద కండక్ట్ చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీ చాలా ఓల్డ్ యూనివర్సిటీ అనమాట. సో దాంట్లో 100 సంవత్సరాలకు పైన ఉన్నటువంటి అల్యూమిని ఉంటారు. అల్యూమిని అంటే పూర్వపు విద్యార్థులు ఉంటారు. వాళ్ళందరి మీద కండక్ట్ చేసినప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వాళ్ళకు వెలుగులోకి వచ్చాయి. ఆ వెలుగులోకి వచ్చిన విషయాలు ఏంటంటే సో అంటే ఎవరు ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నారు, ఎవరు ఆరోగ్యంగా లేరు, ఎవరు చనిపోయారు ఆల్రెడీ అనేది తెలుసుకోవాలని ఒక సర్వే చేశారు వాళ్ళు. సో వాళ్ళ ఓల్డ్ విద్యార్థులను సర్వే చేస్తే వాళ్ళకి తెలిసిన ఒక 3 ఫలితాలు ఏంటంటే, మొట్టమొదటిది ఎవరైతే ఆల్కహాల్ తీసుకొని టొబాకో ఇట్లాంటివి వాడారో వాళ్ళు తొందరగా చనిపోయారు ఆల్రెడీ, వారు ఎవరు లేరు ఇప్పటికి. ఓకే, రెండోది ఈ టొబాకో అనేది చాలా బ్యాడ్ అనమాట. అది మనకు అందరికి తెలిసిన విషయం. టొబాకో అనేది ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ఏదంటే ఈ ఆల్కహాల్ ఈ టొబాకో వాడినటువంటి వాళ్ళకు హార్ట్ లివర్ ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోయారు ఆల్రెడీ. తర్వాత ఇంకోటి ఎవరైతే అద్భుతంగా ఉన్నారంటే ఎవరికైతే ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారో, అంటే ఫ్రెండ్స్ వాళ్ళ చుట్టూ ఫ్రెండ్స్ మంచి రిలేషన్షిప్స్ అలాంటివి పెట్టుకొని హాయిగా అందరితో నవ్వుతూ ఆరోగ్యంగా జీవించారు, వాళ్ళు ఇప్పటికీ లాంగ్ లైఫ్ వాళ్ళు జీవిస్తున్నారు అనేది ఒకటి వాళ్ళకి తెలిసి వచ్చింది అనమాట. సో కాబట్టి మనం అందరం కూడా అంతే చేయవలసింది అంటే మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్తో మనం హాయిగా నవ్వుతూ హాయిగా అందరితో స్నేహం చేస్తూ ఉంటే లాంగ్ లైఫ్ అనేది మనకు ఖచ్చితంగా దొరుకుతుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అర్థమైందా? సో అలా కాకుండా మనము ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కానీ తర్వాత ఎప్పుడు వ్యతిరేక భావాలు పెట్టుకొని నెగిటివ్ థింకింగ్ ఎప్పుడు కూడా లోపల అంటే మన లోపల ఈ యొక్క ద్వేషము అసూయ ఇట్లాంటి పెట్టుకొని మన జీవితం మనం కొనసాగిస్తుంటే ఎక్కువ రోజులు బతికేదానికి అవకాశం ఉండదు. ఓకే, ఆనందంగా ఎక్కువ రోజులు బతకడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ దృష్టిలో పెట్టుకొని సో ఇవన్నీ కూడా మీరు పాటిస్తారని చెప్పి ఈ యొక్క సమగ్ర జీవన సూత్రాన్ని మనం ఇప్పుడు దీన్ని ముగిస్తున్నాం స్నేహితులారా.